నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఏలూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ, చంద్రబాబు నాయుడుపై ఫైర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. 2015 ఆగస్టు 30 నాడు ఇండియా టుడేకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈయన ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్. ఏమన్నాడంటే, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నౌ. నో కాస్ట్ హ్యాస్ రిమైన్ బ్యాక్వర్డ్. At the most, continue reservation for SC, ST for only 10 years. After that, abolish completely. NG వైద్య ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ చాలా స్పష్టంగా 2015 అంటే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తర్వాత ఎన్జీ వైద్య ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ అసలు రిజర్వేషన్లను రద్దు చేయాలి, అసలు ఏ కాస్ట్లు కూడా వెనుకబడలేవు, కాస్ట్ పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఇంకొక 10 సంవత్సరాలు కొనసాగించి వాటిని కూడా రద్దు చేయమన్నారు. వారు ఎప్పుడు చెప్పిండ్రు? 2015లో చెప్పిండ్రు. ఇప్పుడు 2025 వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలనేది వాళ్ళ ఉద్దేశము. దీనికి సంబంధించి క్లియర్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక భాగం అయితే 1978లో ఆనాటి రాష్ట్రపతి బిపి మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేశారు. ఈ దేశంలో ఉన్న వేలాది బలహీన వర్గాల కులాలను అంచనా చేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ నుంచి రిపోర్ట్ తయారు చేసుకొని ఒక నివేదిక ఇవ్వండి వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో అంశాలు. బిపి మండల్ ఇచ్చిన కమిషన్ నివేదికను 1990లో విపి సింగ్ మండల్ కమిషన్ పేరు మీద 52% బీసీ జనాభా ఉన్నది, వాళ్ళకి 27% రిజర్వేషన్లు రికమెండ్ చేస్తున్నామని వారు ఇచ్చిండ్రు. ఆ రికమెండేషన్ని విపి సింగ్ గారు అమలు చేసినప్పుడు దేశం మొత్తం మండల్ కమిషన్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి దేశం మొత్తాన్ని ఈ మండల్ కమిషన్ వర్సెస్ అంటే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కు సంబంధించిన శ్రేణులు దేశం మొత్తంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మన ప్రాంతంలో 1990 తర్వాత ఈ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఎంత ఉధృతంగా జరిగిందో, పిల్లలు కాల్చుకొని చచ్చిపోయిందో మీరు అందరు చూసిండ్రు. అదే సమయంలో కోర్టుకు కూడా వెళ్ళారు. 9 మంది జడ్జిలు ఉండే ధర్మాసనం రిజర్వేషన్లు న్యాయసమ్మతమే, రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే, ఇంతకంటే పెంచాలనుకున్నప్పుడు బలహీన వర్గాల యొక్క జనాభా లెక్కించి జనాభాను ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు పెంచాలి అని అప్పర్ లిమిట్ 50%కు క్యాప్ పెట్టారు. అంటే అప్పటికి 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు, 22.5% వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇంకొక 27% బీసీలకు ఇస్తే 49.5% అయింది. 50% మించకుండా రిజర్వేషన్లను అమలు చేయండి. ఒకవేళ 50% అనే పరిమితిని తొలగించాలంటే ఈ దేశంలో బీసీల జనాభాను మొత్తం లెక్కించి ఆ జనాభాను మొత్తం గుర్తించిన తర్వాత మీరు 50% పరిధి దాటే నిబంధనను అప్పుడు మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుందని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న మూలవాసులైన దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, రాహుల్ గాంధీ గారిని పదే కలిసి మీరు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, మాకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించి మా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాలి అని రాహుల్ గాంధీ గారికి వినతి పత్రాలు ఇవ్వడము, రాహుల్ గాంధీ గారు ఆ వాదనతో ఏకీభవించడం, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ విధానంలో ఎక్కడ కాంగ్రెస్ రాష్ట్రాలలో కానీ అదేవిధంగా కేంద్రంలో అధికారం వస్తే ఈ దేశంలో ఉండే బలహీన వర్గాల జనాభాను మొత్తం లెక్కించి 50% అనే నిబంధనను తొలగించి వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానాన్ని తీసుకున్నది. ఆ విధానంలో భాగంగానే మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని శాసనసభలో చర్చ చేసి బీసీ జనాభాను లెక్కించడానికి అపాయింట్ చేసుకుంటా గవర్నమెంట్ నిధులు కూడా మేము ఇవ్వడం జరిగింది.
ఇది మా విధానం. ఏలూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి 50% నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పై ఇచ్చే పదవులు కానీ నామినేటెడ్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా చట్టం చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది జరిగింది ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు స్వయం ఉపాధికి మీ జగనన్న తోడుగా ఉంటూ ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నవాళ్ళు, చిన్న చిన్నగా గ్రామాల్లో బతుకుతా ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధికి ఎప్పుడు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, అక్క చెల్లెమ్మను వాళ్ళ కాళ్ళ మీద నిలబెడుతూ ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం. ఈరోజు ఆటోలు టాక్సీలు డ్రైవర్లకు సొంతంగా నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఈరోజు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఈరోజు మత్స్యకార భరోసా. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తం. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడూ జరగనంతగా ప్రోత్సాహం. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగినవి. ఎప్పుడు అనంటే ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు చూశారు అనంటే ఎప్పుడు జరిగాయి అనంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సంస్కరణలను తీసుకొచ్చాం, పథకాలు తీసుకొచ్చాం, ప్రతి పేదవాడి బతుకును మార్చాలని అడుగులు పడతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గ్రామం బాగు కోసం, మొట్టమొదటిసారిగా వార్డు బాగు కోసం, మొట్టమొదటిసారిగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి అనంటే ఈరోజు 600కు పైగా సేవలు ఈరోజు గ్రామంలో అవన్నీ కూడా అందిస్తా ఉన్నాయనంటే 60-70 ఇళ్లకు ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అనంటే ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ వస్తా ఉంది అనంటే, నేరుగా ఇంటికే పౌర సేవలు అందుతా ఉన్నాయనంటే, నేరుగా ఈరోజు ఇంటికే పథకాలు అందుతా ఉన్నాయనంటే గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోనే, వార్డు స్థాయిలోనే ఈరోజు వార్డు క్లినిక్లు, గ్రామ క్లినిక్లు, ఈరోజు విలేజ్ క్లినిక్లు ఈరోజు కనపడతా ఉన్నాయనంటే నాడు నేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయనంటే ఆ హాస్పిటళ్ళు, ఆ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయనంటే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనపడతా ఉంది అనంటే ఇంటింటికి ఆరోగ్య సురక్ష వస్తా ఉంది అనంటే ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అనంటే ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ వచ్చింది అనంటే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయనంటే ఇవన్నీ సంస్కరణ జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కాదా అని అడుగుతా ఉన్నాను. రైతన్నల బాగు కోసం గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఇస్తా ఉన్నది ఎప్పుడు జరిగింది అనంటే అది ఈ 59 నెలల పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ప్రతి గ్రామంలోనూ రైతన్నలకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఒక ఆర్బీకేలు, రైతన్నలకు ఈ క్రాప్, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు ఈరోజు 0 వడ్డీకే పంట రుణాలు, పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు రైతన్నకి ఇవాళ జరుగుతా ఉంది అనంటే మీరే గమనించండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఈరోజు ధాన్యం కొనుగోలు జరుగుతా ఉంది అనంటే
ప్రతి రైతన్నకు ఎంఎస్పీయే కాదు, ఎంఎస్పీకి మించి జీఎల్టీ పేరుతో రైతన్నలకు ఈరోజు అందుతా ఉంది అనంటే ఈరోజు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు తెలుగుదేశం పార్టీ కూటమి అండగా ఉంటుంది అని చెప్పేసి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. పాడి పంట తోడు నీడ, పంటకి తోడుగా ఎప్పుడూ కూడా పాడి ఉండాలి. ఈరోజు పాడి కుటుంబ పోషణలో, పిల్లల చదువులో, పెద్ద ఎత్తున తోడ్పాటు అందిస్తున్నటువంటి విషయం రాష్ట్రంలో ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు. అలాంటి పాడిని అభివృద్ధి చేయటం కోసం గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పశువులు కొనుగోలు కోసం రుణాలు మంజూరు చేసి నాణ్యమైనటువంటి పాల దిగుబడి కలిగినటువంటి పశువుల్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఏ విధంగా అయితే పాడి పరిశ్రమను అభివృద్ధి చేశారో, నాణ్యమైనటువంటి దానాన్ని, మంచి బ్రీడ్ని, పశు వైద్యాన్ని, మందుల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి సబ్సిడీకి ఏ విధంగా అందించారో, గోకులాలు నిర్మించి, గోశాలలు నిర్మించి, గోపాల మిత్రుల్ని రిక్రూట్ చేసి ప్రతి గ్రామానికి కూడా, గ్రామంలో ఉండేటువంటి ప్రతి పశువుకు కూడా ఈ వైద్యం అందే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారో వాటన్నిటినీ తిరిగి ఈ 5 సంవత్సరాలుగా మరుగున పడిపోయి దెబ్బతినిపోయినటువంటి పాడి రంగాన్ని తిరిగి పునరుద్ధరించేదానికోసం, గ్రామ సేవల్లో వెలుగులు నింపేదానికోసం మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా మచ్చుకు కూడా కానరాని భూసార పరీక్షల నుంచి సూక్ష్మ ధాతు లోపాలను నివారించేటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అందించే దగ్గర నుంచి బీడు పారినటువంటి భూముల్ని, మల్లబడినటువంటి భూముల్ని దున్ని సేద్యానికి అనుగుణంగా మార్చేదానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి రైతు రథాల దగ్గర నుంచి ఎన్టీఆర్ జలసిరి ద్వారా పాతాళ గంగని భూమిపైకి తీసుకొని వచ్చి రైతాంగానికి తోడు నిలిచిన దగ్గర నుంచి విద్యుత్ కనెక్షన్స్ అందుబాటులో లేక సుదూర ప్రాంతాల్లో బోర్లు వేసుకున్నటువంటి రైతాంగానికి కూడా కేవలం 50,000 రూపాయలతోటి 5 లక్షల విలువ చేసేటువంటి సోలార్ పంపు సెట్లు అందించిన దగ్గర నుంచి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపే విధంగా ఈ రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలకు పైగా భూములకి మైక్రో ఇరిగేషన్ ద్వారా నీరు అందించిన అంశం దగ్గర నుంచి వీటన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించడం ద్వారా 9 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్తుని పగటి పూట రైతాంగానికి వ్యవసాయానికి అందించడం ద్వారా తిరిగి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్లో లాభసాటిగా మార్చాలి. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకి అండగా ఉండేదానికోసం ఇప్పుడు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఏమైనా నైతికత ఉందని అనిపించుకుంటుందా మీకు? దాంతో పాటు మరొక మూర్ఖుడు లోకేష్ ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాండేజ్ బబ్బులు అని అంటాడు. లోకేష్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తల మీదున్న వెంట్రుక నుంచి అరికాలు దాకా లేని రోగం లేదని చెప్పాడు కదా. ఆ ఆరోగ్య సమస్యల్ని చూపించే కదా బెయిల్ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తున్నాడు. లోకేష్, నువ్వు, నీ తల్లి, లేకపోతే
నీ భార్యమ్మని అందరు కలిసి ఏమైనా పసరు నూరి చంద్రబాబు నాయుడు నోట్లో పోసాడా? ఆ ఆరోగ్య సమస్యలన్నీ పోయినాయి. అటువంటి పసరు, అటువంటి ఫార్ములా ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రజలకు చెప్పొచ్చు కదా. బ్యాండేజ్ బబ్లు అంటున్నారే, నిన్నేమని పిలవాలి? ఫ్యాటీ బంటి లోకేష్ అని పిలిస్తే సరిపోతుందా? స్విమ్మింగ్ పూల్ స్వీటీ అని పిలిస్తే సరిపోతుందా? అమెరికాలో తిరిగినటువంటి బఫూన్ గార్డ్ అని పిలిస్తే సరిపోతుందా? కాబట్టి లోకేష్, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఇంట్లో రాయ ఎత్తలేని వాడివి వీధిలో రాయ ఎత్తుతానని ప్రగల్భాలు పలికితే జాగ్రత్త. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి తప్పుడు సంభాషణలు చేస్తే, తప్పుడు ప్రేలాపనలు పేలితే మాత్రం అంతకంతకు అనుభవిస్తావు లోకేష్. జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకుంటా. మరొకటి, పరాయి ఆస్తులను దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలోనే దోచుకోవడం ఉందని మరో మూర్ఖుడు పవన్ కళ్యాణ్ అంటాడు. తప్పే లేదు పవన్ కళ్యాణ్, నువ్వు పరిటాల ఆస్తులను దోచుకుంటేనే నీకు గుండు కొట్టించారు. పరిటాల రవి ఆస్తుల్ని దోచుకుంటారని తెలిస్తే నిన్ను గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించిన వైనం తప్పే లేదు. నీలాంటి తప్పుడు వాడికి అటువంటి శిక్ష పడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలో రైతులకి ఇవ్వడంగానే తెలుసు, అమ్మఒడి పంచడమే తెలుసు, పేద రైతుల్ని ఆదుకోవడం తెలుసు, మహిళా పక్షపాత వేయడం తెలుసు, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం తెలుసు, విద్యార్థికి పుస్తకాలు ఇవ్వడం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఇవ్వడమే గాని తీసుకోవడం అనేటువంటి తెలియనటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తీసుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం అనేది నీ దత్తత తండ్రి చంద్రబాబు నాయుడికి తెలుసు. లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు. ఆ స్థాయికి దిగజారిండు. గాడిద గుడ్డు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఏం చెప్పాల్సిందేమీ లేదు. నిన్న మొన్న రాజ్యాంగం అన్నాడు, నిన్న సాయంకాలం నుంచి గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వము ఏ ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కూడా మా ట్రాక్ రికార్డ్ ఇది, మేము ఇప్పుడు చేస్తున్నాము, మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి, మేము అమలు చేశాము అని ప్రజల ముందుకు వెళ్ళాలి. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు గాలికి వదిలేశాడు. దాన్ని అందులో ఒక గ్యారంటీ మే 15 ఏం 15 అన్నాడు ఆయన, ఆగస్టు 15 అన్నాడు. ఆగస్టు 15 అన్నాడు. మిగతా గ్యారంటీల గురించి మాట్లాడడం లేదు. మరి ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏదో పొడి చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తానని మరి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతూ ఉంటే ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న రాజ్యాంగం అన్నాడు, ఆ తర్వాత ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేయించిండు. తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు. ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మార్ఫింగ్ వీడియో పెట్టాడు. మళ్ళీ గుజరాత్ పౌరుషం అంటాడు, తెలంగాణ పౌరుషం, గుజరాత్ పౌరుషం. మళ్ళీ ఈరోజు వచ్చి గాడిద గుడ్లు పెట్టుకొని ఊరేగుతున్నాడు. నాకు తెలిసినంత వరకు గాడిద గుడ్లు ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు. ఒక రేవంత్ రెడ్డికే బాగా తెలిసినట్టుంది గాడిద గుడ్లు.
గుజరాత్ పెత్తనమట. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము ఆ మేనిఫెస్టో కూడా ఈ కూటమి తయారు చేయడం జరిగింది, ఆ విధంగా ప్రజలకు అందించడం కూడా జరిగింది. ఇది రెండో ఇష్యూ చూస్తే, ఈ మేనిఫెస్టో ఈ కూటమి మీద చాలా గురుతర బాధ్యతని పెట్టుకోవడం జరిగింది. ఈ మేనిఫెస్టో వల్ల చాలా బాధ్యతలు పెరుగుతాయి రేపు రాబోయేటువంటి కూటమి యొక్క ప్రభుత్వం మీద. అంచేత ఆ బాధ్యతలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మేనిఫెస్టో తయారైంది. అంచేత ముందు రాష్ట్రం ఏ విధంగా అయితే సర్వనాశనం అయిందో, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నాశనం చేసిందో జగన్ ప్రభుత్వం, ఆ వినాశనం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ని విశిష్ట దిశకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందుచేత ఆ విజన్ దృష్టిలో పెట్టుకునే చేశాం ఈ మేనిఫెస్టో, కూటమి యొక్క మేనిఫెస్టో. దీంట్లో ముఖ్యంగా అన్ని రంగాలకి కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం రావాలి, అన్ని వర్గాలకి కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో కూడా తయారు చేయడం జరిగింది. అంచేత ఈ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు జరగడానికి అనుకూలంగా ఉందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. కాకపోతే ప్రజలకు కానీ కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ ఒక అనుమానం వస్తుంది. అయితే ఇప్పుడే ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు దగ్గర 14 లక్షల కోట్లు అప్పులు చేశారు కదా. ఈ అప్పులు మునిగిపోయామని మీరే అంటున్నారు కదా. భవిష్యత్తులో ఈ మేనిఫెస్టో అడిషనల్ గా మనం చేయడానికి ఏ విధంగా నిధులు వస్తాయనేటువంటి కొంత సందేహాలు ఉండనేటువంటి సహజం. దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత కూడా కూటమి మీద ఉంటుంది. దాంట్లోనే కొద్దిగా నాకు అనుభవం ఉన్నంత వరకు కూడా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీడియా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా చూస్తే రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే దృష్టి పెడతాం రేపు కూటమి నేతలందరూ కూడా, కూటమి పార్టీ ఇదంతా కూడా. ఇంచేదంటే ముఖ్యంగా ముందు మనకు ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్, ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనం సక్రమంగా ప్రభుత్వం పరంగా ఉపయోగించుకున్నట్లయితే దీనివల్ల చాలా ఆదాయాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇసుక ఉంది. ఇసుక వీళ్ళు ఓచర్లు కూడా తీసుకోకుండా ఏదో నామినల్ గా 10% అక్కడ ఓచర్ తీసుకుని 90% ఇది అన్అఫీషియల్ చేతుల్లో పోతుంది. అంటే ట్రెజరీకి రావడం అది అమౌంట్. రేపు దాన్ని బాగా స్ట్రీమ్ లైన్ చేసుకుని కొత్త విధానం పెడతా ఉన్నాం కాబట్టి ఇసుక విధానం, ఆ విధానంలో ఒకవైపు అందుబాటులో తీసుకొస్తేనే మరొకవైపు ఆదాయం అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం ద్వారా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ లో ఆదాయం పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంది. దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఇసుకని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు తప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఏలూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.